ఎలక్షన్ కమిషన్ జనసేనకు గాజు గ్లాసు గుర్తును కేటాయించింది కదా, ఇక గ్లాసు ఫుల్ హ్యాపీగా ఉండుంటది. అందుకే ఒక్కసారి సరదాగా పలకరిద్దాం. అదేందబ్బా సంతోషంగా ఉంటది అనుకున్న గ్లాసు సాడ్తో సాసర్ల కన్నీరు గారుస్తున్నట్టు గారుస్తున్నది. ఏమైందబ్బా గ్లాసు? తమరికి ఏమైంది? ఇల్లలకగానే పండగ కాదు కదా, అలాగే గుర్తొచ్చినంత మాత్రాన గెలుపు రాదు కదా. అంటే అసలు నేను జనసేన పార్టీకి గుర్తుగా ఎందుకు వచ్చానా అని బాధపడుతున్నాను తెలుసా? అమ్మ బాబోయ్, ఏంటి గ్లాసు అంత మాట నేసావు? నిన్ను ఏరు కోరి తెచ్చుకోవాలనుకున్నాడు తెలుసా పవను? ఎందుకు? నెత్తి మీద టోపీలా బోర్లించుకోవడానిక? అసలు నేను జనసేన గుర్తునా లేదంటే టీడీపీ గుర్తునా? నాకేం అర్థం కావట్లేదు. టీడీపీ గుర్తు సైకిల్ కదా, నువ్వు జనసేన గుర్తువాయే. అయినా అలా మాట్లాడతావేంటి గ్లాసు నువ్వు? నన్ను గుర్తుగా పెట్టుకొని పోటీ చేసే వాళ్ళను కూడా చంద్రబాబే డిసైడ్ చేస్తున్నాడు అంటే నేను పవన్ గుర్తునన్నట్ట బాబు గుర్తునన్నట్ట? నువ్వే చెప్పు. మాట కూడా బాబే ఆడేస్తే ఇక మేమెందుకు, మా పార్టీ ఎందుకు చెప్పండి మీరే. ఓ అదా నీ బాధ? ఉండదా మరి? ఒక పార్టీ గుర్తుగా మాకు కొన్ని ఫీలింగ్స్ ఉంటాయి కదా. నన్ను గుర్తుగా పెట్టుకున్న వాళ్ళే గెలవాలి, నన్ను గుర్తుగా ఎంచుకున్న పార్టీ అధికారంలోకి రావాలి, నేను గుర్తుగా ఉన్న పార్టీ అభ్యర్థి సీఎం కావాలి అని. కానీ అందులో ఒక్కటైనా నెరవేరుతుందా? ఓషి అర్థమైంది ఇప్పుడు. చంద్రబాబు పవన్ ను వాడుకుంటుండు, తీరా టైంకి వచ్చాక పవన్ ను సాంబార్ల కరివేపాకులాగా తీసి పడేస్తాడు అనే కదా నీ అభిప్రాయం? నా అభిప్రాయం ఏంటి, పార్టీ కార్యకర్తల అభిప్రాయం కూడా అదే. అసలు చంద్రబాబును సీఎం చేయడానికి పవన్ ఎందుకు అంత ఆరాట పడుతున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. ప్యాకేజీ మహిమ అంటున్నారు కదా అందరూ, బహుశా అదే అయి ఉంటదేమో. మరి అలాంటి మనిషికి నేను గుర్తుగా ఉన్నానంటే బాధపడకుండా పవన్ కళ్యాణ్ పాట పెట్టుకొని రా 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 బంగారం అని డాన్స్ చేయాలా చెప్పు? అంతేలే, నీ బాధ నాకు అర్థమైంది గాని ఇప్పుడేం చేయలేం కదా, ఇక కాలమే నిర్ణయిస్తుంటది ఏంటనేది. మరో జన్మలో నేను గుర్తుగా ఉండాలనుకుంటే పాల్ పార్టీకి గుర్తుగా ఉన్నా పర్వాలేదు, కానీ జనసేనకి మాత్రం అస్సలే ఉండొద్దు అనుకుంటున్నా. బాయ్ రవలి.